అందరికీ నమస్తే. ఒక మినిస్టర్ మాట్లాడుతున్న మాటలు ఫుల్ వైరల్ అయిపోయినాయి. ఇది ఒకరోజు, 2 రోజులు మాట్లాడిన మాటలు కాదు. కొన్ని రోజులుగా మైకు దొరికితే చాలు పిలుచుకొని మరీ మైకులు పెట్టించుకొని నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు. పోనీ అది ఏమైనా పెద్ద సీరియస్‌గా తీసుకొని ఏంది ఇట్లా అందమా అంటే అది జనాలకు నష్టమేం లేదు. కానీ ఒక రెస్పాన్సిబుల్ మినిస్టర్ ఒక పెద్ద కార్యక్రమం గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రామ్‌కి పోయి అక్కడ కూడా నోటికి ఏదొస్తే అది మాట్లాడేసిండు. ఆయనకు సంబంధం లేదు. ఆయన ఏ శాఖ మినిస్టరో కూడా ఆయనకు తెలియనట్లుగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ నిర్వహించే ప్రోగ్రాం ఏందో కూడా ఆయనకు తెలియనట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఒక హీరోయిన్, ఒక జూనియర్ హీరోయిన్, పెద్ద హీరోయిన్ కూడా ఏం కాదు. ఒక హీరోయిన్‌కి నేను అభిమానిని, 30 ఇయర్స్‌కి వెళ్ళి అభిమాని అని చెప్తున్నాడు. అసలు ఏమైంది ఆ మంత్రికి? మంత్రినే ఉన్నాడు, రేవంత్ వెనక తిరుగుతున్నాడు. కానీ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం మతి తప్పి మాట్లాడుతున్నాడు. ఎందుకు? మిగతా మినిస్టర్లు కూడా ఎవరు ఆయనను ఆపే ప్రయత్నం చేస్తలేరు. ఎందుకంటే కాంగ్రెస్ ఎట్లుంటుందంటే కొద్దిగా మంచి పేరు వస్తే వాళ్ళే గుంజుతారు. ఎవరన్నా చెడ్డ పేరు వస్తుంటే, లేకపోతే ఎవరన్నా ఇట్లా ఇన్సల్ట్గా వాళ్ళే ఇన్సల్ట్ అయ్యే పరిస్థితులు వస్తే చూసి ఎంజాయ్ చేస్తారు తప్ప ఆపే ప్రయత్నం చేయరు. ఆయన ఎవరో కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ మినిస్టర్. ఆయన వరుసగా సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా ఆయన వీడియోలు తిరుగుతున్నాయి. ఎందుకు ఆయన అట్లా మాట్లాడుతున్నాడు? ఏమవుతుంది? ఒక్కొక్క వీడియో చూపిస్తాను మీకు నేను. వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనం ముందుకు పోతాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక వీడియో వినిపిస్తాను, చూడండి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి ఆహ్వానం పంపినాం. నేను ఐటీ మినిస్టర్ గా చెప్తున్నా, బెంగళూరు కూడా త్వరలో బెంగళూరు స్టేట్ కూడా బెంగళూరు బీట్ చేస్తాం. ఆయన గ్లోబల్ సమ్మిట్ కాడ మాట్లాడిన మాటలు అవి మొన్న నిర్వహించారు కదా అక్కడ. సరే, ఒక మినిస్టర్గా మన రాష్ట్రం బెంగళూరును కూడా ఐటీలో బీట్ చేస్తాం అనేది మంచి ఉద్దేశమే. కానీ నేను ఐటీ మినిస్టర్ అంటున్నాడు. అసలు ఆయన ఐటీ మినిస్టర్ ఎందుకు అవుతాడు? ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కదా. ఈయన రోడ్స్ అండ్ R&B మినిస్టర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఐటీ మినిస్టర్ ఎట్లా అయ్యిండు? R&B మినిస్టర్, ఐటీ మినిస్టర్ ఎందుకు చెప్తున్నాడు? ఆయన తెలియదా శాఖల గురించి? తెలుసు, కానీ నేను ఎప్పుడు చెప్పేదే, మూతికి మైండ్కు లింక్ తెగిపోతుంది. అంటే ఇక్కడ ఏం ఆలోచన వస్తుందో ఇక్కడ నుంచి రావట్లేదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నారు. దీనికన్నా ముందు ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో నేను ఇప్పుడు చూపించలేదు, నా దగ్గర అవైలబుల్ లేదు. సినిమాటోగ్రఫీ, ఆయన మినిస్టరు సినిమాటోగ్రఫీ. ఆయన ఏమంటాడు? సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ అని అంటాడు. సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ ఉంటుందా? సినిమాటోగ్రఫీ ఉంటుంది కానీ సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ ఉండదు. ఆటోగ్రఫీ అంటే సంతకం. అట్లా మాట్లాడాడు. అయితే మొన్న చంద్రబాబు నాయుడు విలువనికి నేను పంపించారు ఏపీకి. చంద్రబాబు నాయుడు కలిసిండు, రావాలి మీరు సమ్మిట్కి అని చెప్పిండు. చెప్పినాక ఆడ మాట్లాడాడు. ఆడేం మాట్లాడాడు ఒకసారి వినండి. ముందుగా ఆంధ్ర ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అడ్వాన్స్గా క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. ఎందుకంటే మన సంక్రాంతి వరకు ఎట్లా నేను నాను కదా, సంక్రాంతి అంటే మీరు. ఇది చంద్రబాబు నాయుడు ఆహ్వానించిన తర్వాత మీడియాతో మాట్లాడాడు. అది ఏం ప్రోగ్రామో కూడా తెలియదు. పక్కనైనా సర్ది చెప్తుండు, ఫ్యూచర్ సిటీలో, భారత్ ఫ్యూచర్ సిటీలో మనం గ్లోబల్ సమ్మిట్ అనే ప్రోగ్రాం పెడుతున్నామంటే అదే 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 ప్రోగ్రాం అని చెప్పి ఓ దగ్గి దాన్ని పలికే అవకాశం లేక, దాన్ని పలకలేక మీకు సంక్రాంతి శుభాకాంక్షలు, జనవరి 26 శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు, డిసెంబర్ 31 శుభాకాంక్షలు అన్నీ చెప్పేసి దాన్ని కవర్ చేసేసాడు. వాళ్ళు ఈ గవర్నమెంటు 200 కోట్ల రూపాయలు పెట్టి ఆయన పోయిందే ఆ ప్రోగ్రాంకు ఆహ్వానించడానికి, గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రాంకు. కానీ ఆ ప్రోగ్రాం ఏందో తెలియదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి. తెలియదా అంటే తెలుసు, కానీ మరి ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేకపోయిండు? అదొక పాయింట్. తర్వాత ఈ గ్లోబల్ సమ్మిట్లోనే ఇది వినండి. రోడ్స్ అండ్ బిల్డింగ్, నేషనల్ హైవేస్, సివిల్ ఏవియేషన్ అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ టు రిసీవ్ జెన్యున్లీ. థ్యాంక్ యూ మై సిస్టర్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. రోడ్స్ అండ్ బిల్డింగ్స్, నేషనల్ హైవేస్, సివిల్ ఏవియేషన్. ఈయన R&B మినిస్టర్ అనేది ఒకటి కరెక్ట్. రెండోది నేషనల్ హైవేస్ మినిస్టర్ ఈయన కాదు. నేషనల్ హైవేస్ మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటారు, గడ్కరీ. తర్వాత ఇంకొక మాట అన్నాడు, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అని. అది అసలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ శాఖ ఉండదు, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటుంది.
రామ్మోహన్ నాయుడు మొన్నటిదాకా మనకి ఇండిగో ఇష్యూ వచ్చినప్పుడు ఆయనే కదా అందరూ ప్రశ్నించింది, ఏడున్నవా నువ్వు, ఇండిగో ఆగిపోయిందని. అంటే ఈయన చెప్పిన మూడిట్లలో ఒకటే మినిస్టర్, R&B మినిస్టర్ ఓన్లీ. నేషనల్ హైవే మినిస్టర్ ఈయన కాదు, అసలు స్టేట్ గవర్నమెంట్లో ఉండదు. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అది కూడా ఇక్కడ ఉండదు, అది కూడా ఈయన కాదు. ఈయన కాకపోయినా మాట్లాడేసిండు. ఇంకొకటి కూడా ఉంటుంది, ఇంకొక ఆనుమత్యం, అది కూడా వినండి. మై ఫేవరెట్ హీరోయిన్ జెనీలియా దేశ్ముఖ్ అండ్ రితేష్ దేశ్ముఖ్, who is a very familiar in Telugu films. When I am the first time elected, I am in Lok Sabha, I am in Assembly for 30 years continuously, but I never miss the Genelia picture. Is a national actor, national heroine. Thank you for coming to this Hyderabad. I am very happy. I am roads and building, national highways, civil aviation and cinematography. కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఇది ఒక అనుమత్యమే. ఇది నిజంగా ఏమంటున్నాడంటే, జెనీలియా అని ఒక సినిమా హీరోయిన్ పొగుడుతుండే. యాక్చువల్గా అది గ్లోబల్ సమ్మిట్ ఏదైనా మనకు వచ్చిన తెలంగాణకు వచ్చిన కంపెనీలో, రాబోతున్న కంపెనీలో, MOU అయిన కంపెనీలో, లేకపోతే దీనివల్ల ఇది సాధిస్తే అది కాదు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క హీరో హీరోయిన్కి ఆడ అభిమానులు అనమాట వీళ్ళు. అంటే వీళ్ళు ఎంతసేపటికి మనం కనుక అంటే మామూలుగా సాధారణ జనం ఎప్పుడన్నా హీరో కనిపిస్తే సినిమాల్లో నటించే వాళ్ళు కనిపిస్తే ఇటు వస్తుంది చూడు అబ్బా అని, అట్లా వీళ్ళు కూడా సినిమా వాళ్ళని చూడడానికి ఎగబడ్డారని అర్థమవుతుంది దీన్ని చూస్తే. అంత కరువులో ఉన్నారేమో సినిమా వాళ్ళని చూడడానికి, అంత ఎగబడికి. ప్లస్ జెనీలియాకు నేను అభిమానిని 30 ఇయర్స్ వెన్ ఐఎమ్ ఇన్ ఎమ్మెల్యే, వెన్ ఐఎమ్ MP అన్నీ చెప్తున్నాడు. నిజానికి జెనీలియాకు 35 సంవత్సరాలు, ఈయన 30 ఇయర్స్ నుంచి అభిమాని అని చెప్తున్నాడు. జెనీలియాకి 35 సంవత్సరాలు అంటే 8 సంవత్సరాలు, ఆమెకి 8 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచే ఈయనను అభిమానిస్తున్నాడు ఆమెను. ప్లస్ ఆమె 2003లో సినిమా ఇండస్ట్రీకి వచ్చింది, అసలు పొందనే లేదు. రెండోది, ఒకవేళ అట్ట కాదు ఆయన మాట్లాడింది ఇంకొక లైన్లో మాట్లాడింది అనుకుంటే, జెనీలియాకు నేను అభిమానిని అని చెప్పిండు. 30 ఇయర్స్ నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నా అని చెప్పిండు. రెండింటికి లింక్ లేదు, రెండు సంబంధం లేని వర్స్. జెనీలియా అభిమాని అక్కడ మంచి మగ హీరోయిన్స్ ఉన్నారు, హీరోలు ఉన్నారు. నాగార్జున అయితేనేమి, లేకపోతే చిరంజీవి అయితేనేమి, ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ. ఎవరెవరో ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, రకరకాల మనుషులు ఉన్నారు. వాళ్ళకి అభిమాని కాదండి. జెనీలియాకు 38 ఇయర్స్, ఈయన 30 ఇయర్స్ పొలిటీషియను, నేను అభిమానిని అని సంబంధం లేకుండా నేను 30 ఇయర్స్ పొలిటీషియన్ అని చెప్పుకున్నాడు. అసలు ఎందుకు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇట్లా మాట్లాడుతున్నాడు? ఇది ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకంటే మినిస్టర్ కదా, ఇప్పుడు ఎవరో దారుణమైతే ఆయన మాట్లాడితే మనకేం సంబంధం లేదు, మాట్లాడతారు. కానీ ఒక మినిస్టరు, అది కూడా ఆయన ఏమో ఇంటికాడ పిచ్చాపాట్లా మాట్లాడుతున్నాడు అంటే అది కూడా పెద్ద ఎవరికి ఏం సంబంధం లేదు. కానీ ఆ వేదికలు లేకపోతే ప్రెస్ మీట్లు, ఒక మినిస్టరు అట్లా మాట్లాడుతూ ఉంటే అవి పక్క రాష్ట్రాలకు తిరుగుతున్నాయి వీడియోలు, పక్క రాష్ట్రాల్లో కూడా పరువు పోతుంది. అంటే కంట్రోల్ తప్పి మాట్లాడుతుండే. ఎందుకు కంట్రోల్ తప్పుతుండే అనేది అర్థమైతే లేదు. మనిషి మంచోడే, ఆయన ఎప్పుడో పొలిటీషియను, అంతకుముందు చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నాడు. కోమటిరెడ్డి వెంకరెడ్డి నోట్లకి వెళ్ళి మాట వస్తే ఆయన ప్రత్యర్థులు గజ్జున వణుకుతుండ్రు ఒకప్పుడు, అవతలలో ఎవరైనా సరే. ఎందుకు రేవంత్ రెడ్డిని గజ్జున వణికియలే? PC చీఫ్ అయినప్పుడు నువ్వు 50 లక్షలు పెడితే ఎవ్వరు చెప్పలే, కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్పిండు. 50 లక్షల రూపాయల 50 కోట్లు, సారీ నేను తక్కువ ఆలోచిస్తున్నా, 50 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు కొనుక్కొచ్చుకున్న PC చీఫ్ పదవి అని ఓపెన్గా మాట్లాడింది కోమటిరెడ్డి వెంకరెడ్డి. అంటే స్టాండర్డ్. సరే పూటకో మాట, ఉదయమో పాట మాట్లాడతాడు, రాత్రికో మాట మాట్లాడతాడు, ఇట్లాంటివి ఉన్నాయి కొంచెం. అట్లాంటి లక్షణాలు అట్లాంటివన్నీ ఫస్ట్ నుంచి ఉన్నాయే. కాకపోతే ఏది మాట్లాడినా జనాలను కన్విన్స్ చేసే విధంగా మాట్లాడతాడు, అదొకటి ఉంది. సరే పొద్దుగాల కూడా రాత్రి కూడా మాట్లాడాను. కానీ ఇప్పుడు మొత్తం లింకు లేకుండా ఎందుకు మాట్లాడుతున్నాడు కోమటిరెడ్డి వెంకరెడ్డి అనేది పెద్ద క్వశ్చన్. లింక్ ఎందుకు తప్పిండు కోమటిరెడ్డి? ఎందుకు ముతిమతి తప్పిండు? అట్లా ఎందుకు తప్పిండు అంటే మనం ఏం మాట్లాడుతున్నామో అర్థం కాకుండా మాట్లాడుతున్నాం. పోనీ మీడియా కన్నా దూరంగా ఉండాలి, ఈ స్పీచ్ల కన్నా దూరంగా ఉండి ఆయన పని ఏందా అని చేసుకోవాలి సపడాకుండా. చాలామంది మినిస్టర్స్ ఎవరు అందరూ పొద్దుగాలేసే మీడియా ముందుకు రారు కదా. ఈయన పొద్దుగాలేసే మీడియా కనిపిస్తే చాలు వచ్చే నేను మాట్లాడుతూ అంటాడు. పెడితే మా వాళ్ళు కూడా కామెడీ కింద అయిపోయింది. కేఏ పాల్ను చూస్తున్నారు. అంటే కేఏ పాల్ కామెడీ అని నేను అడలేను, కానీ కేఏ పాల్ను కూడా ఏదో ఒకటి మాట్లాడతాడు, ఆయన ఏదో ఒక కాంట్రవర్సీయో లేకపోతే ఏదో ఒక కామెడీ మాట్లాడతాడు అన్నట్టుగా ఈయన కూడా ఏదో ఒకటి కామెడీ మాట్లాడతారు, సంబంధం లేకుండా మాట్లాడతారని కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద కూడా ఈ వరుసగా ఆయన లింకు లేని మాటలు మాట్లాడడంతో ఆ రకమైన అభిప్రాయం వచ్చింది.
మరి తోటి మినిస్టర్లన్నా కంట్రోల్ చేయాలి, లేకపోతే వాళ్ళ పర్సన్స్ ఎవరు ఉంటే వాళ్ళన్నా కంట్రోల్ చేయాలి. లేకపోతే ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు అన్న క్వశ్చన్కి ఆన్సర్ నా దగ్గర అయితే లేదు. మీ దగ్గర ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. బట్ వాట్ ఈజ్ దిస్, ఏం జరుగుతుంది, కోమటిరెడ్డి వెంకట ఎందుకు ఇట్లా లింకు లేకుండా మాట్లాడుతున్నా అనేది మీరే చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.